తెలుగుదేశం పార్టీ సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం ముందు నియోజకవర్గం మహానాడు సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యేలు మహానాడు, రేపు ఎల్లుండి ఖమ్మ సంఘంలో నందికొట్టు రోడ్లో ఉన్నటువంటి అక్కడ జిల్లా మహానాడు, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల పండుగ తెలుగుదేశం కార్యకర్తల పండుగ ఈసారి 27, 28, 29 కడపలో జరుపుకుంటున్నాం. ఈ మహానాడు సందర్భంగా మంచి చెడ్డలు బ్యారేజ్ వేసుకుంటూ అధికారంలో ఉన్నాము కాబట్టి ప్రజలకు ఏం పనులు చేయాలి, కార్యకర్తలకు ఏం పనులు చేయాలి, అగాయిగా లేనప్పుడు వాళ్ళకి 1 సంవత్సరం అయింది అధికారం వచ్చి కూడా. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని చేశాం, ఎన్ని చేయాలి, అలాగే నియోజకవర్గానికి సంబంధించి ఏమి చేయాలని ఇప్పుడు 10 తీర్మానాలన్నీ కూడా మీ అందరి సందర్భంలో మీ ఆమోదంతో రేపు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ తీసుకొస్తున్నాను. నేను సంవత్సరం అయింది ఇప్పటికి దాదాపు ఎంపీ అయ్యి నేను ముఖ్యమైన వార్త ఎమ్మెల్యే గారికి తెలియని వార్త ఇప్పుడే అన్న వార్త తెలియజేస్తున్నాను. నేను ఎంపీ అయిన తర్వాత మన కర్నూలు నుంచి విజయవాడ ఫ్లైట్ లేదంటే అహర్నిశలు పనిచేశాను. మొన్న కూడా ఒక వారం రోజుల క్రితం రామ్మోహన్ గారిని కర్నూలు పిలిపించాను ప్రైవేట్ కార్యక్రమాన్ని. సార్ చూపించాను ఇప్పుడే జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం ఫ్లైట్ అలాట్ అయిపోయింది. కర్నూలు టు విజయవాడ ఫ్లైట్ అలాట్ అయిపోయింది. జూలై 2వ తారీఖున కర్నూలు నుంచి విజయవాడ ఫ్లైట్ వెళ్ళబోతున్నాం. ఇంకా డేట్తో సహా మన టైంతో సహా ఇప్పుడే సార్ రామారాయణ సార్ నాకు ఫోన్ చేశారు. ఇది ఎందుకంటే ఎమ్మెల్యే స్థానం వల్ల ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఆంధ్ర నుంచి వస్తుంటే సార్ రామ్మోహన్ గారు స్వయంగా ఫోన్ చేశారు, మీకు ఫ్లైట్ అలాట్ అయిపోయిందని చెప్పేసి. కాబట్టి చాలా గర్వంగా మన జిల్లా ప్రజలుగా చిరకాల కోరిక ఉండదు, మన విజయవాడ మనం చాలా ఇబ్బంది ఉండేది. ఇకపోతే సరే ఇక విషయానికి వస్తే, ఈ ఎమ్మెల్యే విషయానికి వస్తే నేను ఎంపీ అయిన తర్వాత ఎమ్మెల్యే గారితో సహకారంతో నేను ఇక్కడ పనిచేస్తా ఉంటే సార్ ఏమని చెప్పారు, ఎమ్మెల్యేలకి అభివృద్ధి విషయంలో ఉన్నా కూడా నాకు ఎమ్మెల్యేలకు నిలవేయాలని చెప్పేసి ఎమ్మెల్యేలో అత్యధిక స్థానం కేటాయించింది మన ఎమ్మెల్యేకి. ఎందుకంటే చేసిన చాలా ఎక్కువ ఉన్నారు.